అభ్యర్థులకు స్వాగతం. డిఎస్సికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సాక్షి టీవీ పేపర్లో ఏమేశాడంటే, ప్రభుత్వ స్కూళ్ళలో 22,776 పోస్టులు ఖాళీ ఉన్నదని వేశాడు. అలాగే శాసనసభలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారని వేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 22,776 ఖాళీలు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 4,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నామని, అలాగే ప్రమోషన్ల ద్వారా 6,429 ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ శాసనసభలో చెప్పారు. గురువారం సభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ, ప్రత్యేక అవసరాల బాలలు చదివే పాఠశాలల్లో 1:10 నిష్పత్తిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండేలా చేస్తామని చెప్పారు. 2018 నోటిఫికేషన్లో స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులను నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించామని, టాస్క్ ఫోర్స్ వేశామని అనిత చెప్పారు. ఈ విధంగా మనకి మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 22,776 పోస్టులను 16,341 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసి, మిగిలిన 6,000కు పైగా పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తామని ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. మనం జిల్లాల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే చూడండి, జిల్లా పరిషత్, మండల పరిషత్, గోటు పాఠశాలల్లో జిల్లాల వారీగా వేకెన్సీస్ ఇలా ఉన్నాయన్నమాట. శ్రీకాకుళంలో ఎస్జిటీలు 72 కాగా మొత్తం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండితులతో మొత్తం కలిపి 407 ఉన్నాయి. విజయనగరంలో ఎస్జిటి 146 కాగా మొత్తం టోటల్ 370 ఉన్నాయి, మొత్తం అన్ని పోస్టులు కలిపి. విశాఖపట్నంలో అన్ని పోస్టులు 625 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 1,026 ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 725 ఉన్నాయి. కృష్ణాలో 1,095 ఉన్నాయి. గుంటూరులో 895 ఉన్నాయి. అలాగే మనం ప్రకాశంలో చూసుకున్నట్లయితే 591 ఉన్నాయి. నెల్లూరులో వచ్చేసి 615 ఉన్నాయి. చిత్తూరులో వచ్చేసి 1,305 ఉన్నాయి. కడపలో వచ్చేసి 613, అనంతపూర్లో వచ్చేసి 661, తర్వాత కర్నూలులో వచ్చేసి 2,547 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తము టోటల్గా వచ్చేసి జిల్లా పరిషత్, మండల పరిషత్, అలాగే గౌట్ పాఠశాలలో ఈ మెగా డిఎస్సి ద్వారా 11,475 పోస్టులనే భర్తీ చేస్తున్నారనమాట. ఇవి ఓన్లీ జిల్లా పరిషత్, మండల పరిషత్, గౌటే. ఇంకా మనకి మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి మున్సిపల్ స్కూల్స్లో వేకెన్సీస్ ఇచ్చారు చూడండి. శ్రీకాకుళంలో మొత్తం 51 ఉన్నాయి. విజయనగరంలో 76 ఉన్నాయి. విశాఖపట్నంలో 109 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 208 ఉన్నాయి. అలాగే వెస్ట్ గోదావరిలో 310 ఉన్నాయి. కృష్ణాలో 113 ఉన్నాయి. గుంటూరులో 248 ఉన్నాయి. ప్రకాశంలో 38 ఉన్నాయి. నెల్లూరులో 53 ఉన్నాయి. చిత్తూరులో 128 ఉన్నాయి. కడపలో 92 ఉన్నాయి. అనంతపూర్లో 146 ఉన్నాయి. అలాగే కర్నూలులో 98 ఉన్నాయి. మొత్తం కలుపుకొని మున్సిపల్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 1,710 ఉన్నాయి. అలాగే మిగిలిన టీజీటీలు, పీజీటీలు, ప్రిన్సిపల్లు ఇవన్నీ కలుపుకొని మన రాష్ట్ర ప్రభుత్వం 16,000కు పైగా పోస్టులను ఈ మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ శ్రమతో శ్రమించి ఉద్యోగం అందరూ సాధిస్తారని ఆశిస్తున్నాం.